హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఆల్రెడీ తమ్నేల్ అయితే చూస్తున్నారు కదా. సో ఏంటంటే ఈ వీడియోలో మనం స్కాలర్షిప్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో జర్మన్లో మాస్టర్స్ ప్రోగ్రామ్ కానీ డాక్టరల్ ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి చాలా మంది కూడా స్కాలర్షిప్ బేసిస్ పైన చాలా మంది వస్తారు. ఆ స్కాలర్షిప్స్ ఏంటి, అవి ఎలా అప్లై చేయాలి, సో వాటికి డెడ్ లైన్స్ ఏముంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి. అట్ ద సేమ్ టైం మీరు కనుక నా ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చేసిన రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది ఒక డ్రీమే. సో అట్లనే చాలా మంది కూడా స్కాలర్షిప్స్తోనే బ్యాచిలర్స్ కంప్లీట్ చేస్తారు. అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కూడా అబ్రాడ్లో చేద్దామని ఒక్క పాయింట్లో ఆగిపోయేది ఫైనాన్షియల్ థింగ్స్ దగ్గరే. సో జర్మనీ అయితే బెస్ట్ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్కాలర్షిప్స్ ఏంటి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ స్కాలర్షిప్ ఏంటంటే డాట్ స్కాలర్షిప్ దట్ మీన్స్ DAAT. సో ఈ డాట్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఏంటంటే లైక్ మనము జర్మన్లో మాస్టర్స్ ప్రోగ్రామ్కి కానీ డాక్టరల్ ప్రోగ్రామ్కి కానీ మనమైతే అప్లికేషన్ వేసేటప్పుడు సో ఆ యూనివర్సిటీ డాట్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుందా లేదా అది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ ఆఫర్ చేస్తుంది అంటే మనమైతే అడ్మిషన్ వేయాలి. సో లైక్ ప్రతి యూనివర్సిటీ అడ్మిషన్కి అయితే మనకు ఫీ అయితే పే చేయాలి. సో ఆల్మోస్ట్ 30 to 35 euro అలా ఇన్ బిట్వీన్ అయితే మనకు యూనివర్సిటీ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో అట్లా మనము జర్మనీలో మనం అనుకుంటున్న ఫీల్డ్లో ఏ యూనివర్సిటీస్ దాట్ ఫండింగ్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ అన్ని యూనివర్సిటీస్కి కూడా మనం అప్లికేషన్స్ అయితే వేయాలి. ఒకవేళ ఆ యూనివర్సిటీ మన ఎలిజిబిలిటీని మీట్ అయింది అంటే సో యూనివర్సిటీ విల్ కమ్యూనికేట్ టు దాట్ అండ్ దాట్ విల్ కమ్యూనికేట్ టు అస్. సో ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉందా, ఇంకేదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, సో దాట్ మనకి కమ్యూనికేట్ చేసి మనకైతే ఫండింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ దాట్ ఫండింగ్ యాక్సెప్టెన్స్ అయితే మనకు వీసా టైంలో మనమైతే బ్లాక్డ్ అకౌంట్ చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ దాట్ ఫండింగ్ కన్ఫర్మేషన్ అయితే చూపించాలి. సో ఈ డాట్ ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్స్కి అప్లై చేయొచ్చు అని అంటే లైక్ జర్మనీలో మాస్టర్స్కి కానీ ఆర్ఎల్స్ PhD చేయడానికి కానీ వచ్చిన వాళ్ళైతే ఈ డాట్ స్కాలర్షిప్ అయితే అవైల్ చేయొచ్చు. ఏంటంటే ఈ డాట్ స్కాలర్షిప్కి మినిమం ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే ఇండియాలో 16 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఫర్ మాస్టర్స్ అండ్ ఇండియాలో 18 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మన జర్మనీలో PhD చేయాలంటే సో కంపల్సరీ 16 years అయితే ఉండాలి మాస్టర్స్ చేయడానికి అండ్ 18 years ఉండాలి PhD చేయడానికి. అండ్ డాట్ స్కాలర్షిప్ యాక్సెప్టెన్స్ రావాలంటే మనకు 16 years ఎడ్యుకేషనల్ తర్వాత ఆర్ఎల్స్ 18 years ఎడ్యుకేషనల్ తర్వాత 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఆ 2 years అనేది లైక్ డ్యూరింగ్ ద బ్యాచులర్స్ ఆర్ డ్యూరింగ్ ద మాస్టర్స్ కాకుండా లైక్ ఆఫ్టర్ ఫినిషింగ్ బ్యాచులర్స్ ఆర్ ఆఫ్టర్ ఫినిషింగ్ మాస్టర్స్ కానీ సో మనకైతే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ కావాలి. సో దెన్ ఓన్లీ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ది డాట్ స్కాలర్షిప్స్. సో ఈ డాట్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే సో ఒకవేళ మనం మాస్టర్స్కి వస్తే మనకి ఇండియాలో అయితే బ్యాచులర్స్ డిగ్రీ కావాలి అండ్ బ్యాచులర్స్ ట్రాన్స్క్రిప్ట్స్ కావాలి అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్, లెటర్ ఆఫ్ మోటివేషన్, పాస్పోర్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ మాస్టర్స్ కోర్సు ఇంగ్లీష్ కోర్స్ అయితే సో కంపల్సరీ మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రూఫ్స్ అయితే పెట్టాలి లైక్ IELTS కానీ GRE, TOEFL. సో లైక్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ అనమాట. సో అదైతే కంపల్సరీ రిక్వైర్డ్. సో ఇంకా ఏదైనా యూనివర్సిటీకి ఇంకా ఏదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ అయితే కావాలంటే అది కూడా మనం ప్రొవైడ్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీస్ కూడా సిమిలర్ డాక్యుమెంట్స్ అయితే ఉండవు. డిఫరెంట్ యూనివర్సిటీస్కి డిఫరెంట్ డాక్యుమెంటేషన్ ఎడిషన్ అయితే ఉంటుంది. సో అదైతే మీరు కన్సిడర్ చేసుకోవాలి. హౌ టు అప్లై దీస్ డాట్ స్కాలర్షిప్స్. సో నేనైతే డిస్క్రిప్షన్లో డాట్ స్కాలర్షిప్ అప్లికేషన్ లింక్ అయితే మెన్షన్ చేస్తాను అండ్ ఎట్ ద సేమ్ టైం లైక్ ఒక PDF అయితే మెన్షన్ చేస్తాను లైక్ వాట్ ఆర్ ద యూనివర్సిటీస్ ఆఫరింగ్ డాట్ స్కాలర్షిప్స్. సో మీరైతే అది చెక్ చేసుకోండి. అందులో మీరు అనుకుంటున్న కోర్సెస్ రిలేటెడ్ యూనివర్సిటీస్ ఉంటే సో దానికి డైరెక్ట్లీ అయితే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఈ డాట్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అయితే కంపల్సరీ డెడ్ లైన్స్ అయితే మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే డెడ్ లైన్ క్రాస్ అయింది అంటే అగైన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ లైక్ ఇంటెక్స్ అనేవి సమ్మర్ ఇంటెక్స్ ఉంటాయి, వింటర్ ఇంటెక్స్ ఉంటాయి. సో సమ్మర్లో అప్లై చేద్దాం అనుకుంటున్నారా, వింటర్లో అప్లై చేద్దాం అనుకుంటున్నారా, దానికి డెడ్ లైన్స్ ఏముంటాయి అవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనమైతే స్కాలర్షిప్ అప్లై చేయాలి. సో వింటర్ ఇంటేక్ అన్నాము, సమ్మర్ ఇంటేక్ అన్నాము. సో వాటికి అప్లికేషన్ డెడ్ లైన్స్ ఎప్పుడు ఉంటాయి, దట్ మీన్స్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే వింటర్ ఇంటేక్ కన్సిడర్ చేసుకుంటే వింటర్ ఇంటేక్ మనం January to July ఇన్ బిట్వీన్ అయితే వింటర్ ఇంటేక్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ సమ్మర్ ఇంటేక్ అయితే మనకు August నుంచి January ఇన్ బిట్వీన్ అయితే సమ్మర్ ఇంటేక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ డెడ్ లైన్స్ అయితే కంపల్సరీ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఓపెనింగ్ జూలైలో స్టార్ట్ అయింది. సో మనం ఏంటంటే మనకు జనవరి వరకు టైం ఉంది. సో జనవరి వరకు టైం ఉంది కదా, సో అప్పుడు ఎప్పుడైనా వేసుకుందామంటే అదైతే పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు లైక్ మనకు అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే ఇమీడియట్గా వేస్తే మనకు ఇమీడియట్ ఛాన్సెస్ ఆఫ్ కన్సిడరేషన్ అయితే ఎక్కువ ఉంటుంది. సో లేదు లేట్గా వేద్దాం అనుకుంటే సో ముందు అప్లై చేసిన వాళ్ళకైతే వచ్చేస్తుంది అనమాట.
సో ఒకవేళ దాట్ స్కాలర్షిప్ యాక్సెప్టెన్స్ అయితే మంత్లీ ఫండ్స్ ఎంత వస్తాయి అంటే, సో మంత్లీ ఫర్ మాస్టర్స్ స్టూడెంట్ అయితే మంత్లీ 934 యూరోస్, దట్ మీన్స్ పర్ ఇయర్ 11,200 యూరోస్, వేరాస్ ఫర్ పిహెచ్డి స్టూడెంట్ మంత్లీ 1,200 యూరోస్. సో ఈ దాట్ ఫండింగ్ ఏంటంటే లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్డ్ అకౌంట్, ఒకవేళ మనకు స్కాలర్షిప్ లేకపోతే మనం అయితే బ్లాక్డ్ అకౌంట్ తెచ్చుకుంటున్నాము, 11,000 యూరోస్ బ్లాక్డ్ అకౌంట్ అయితే తెచ్చుకుంటున్నాము. సో మనకు బ్లాక్డ్ అమౌంట్లో నుంచి ఎవ్రీ ఇయర్ మంత్లీ అయితే మనకు రిసీవ్ చేసుకుంటాము. సిమిలర్లీ ఫర్ ది దాట్ స్కాలర్షిప్స్, సో మనకు మంత్లీ వాళ్ళు 934 యూరోస్ అయితే క్రెడిట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ఎరాస్మస్ స్కాలర్షిప్. సో అసలు ఈ ఎరాస్మస్ స్కాలర్షిప్ అంటే ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, దీనికి డెడ్ లైన్స్ ఉంటాయా, సో అవైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఈ ఎరాస్మస్ స్కాలర్షిప్స్కి రిలేటెడ్ మనం అప్లై చేయాలంటే మనం అయితే కొన్ని యూనివర్సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యూనివర్సిటీస్ ఎరాస్మస్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సో దెన్ ఓన్లీ వీ కెన్ అప్లై ఫర్ దట్ యూనివర్సిటీస్. సో మనమైతే యూనివర్సిటీస్కి అయితే అప్లై చేసాము. ఆ యూనివర్సిటీ నుంచి మనకు అడ్మిషన్ వచ్చిన తర్వాత సో మనమైతే ఎరాస్మస్ పోర్టల్కి వెళ్ళేసి మన ప్లాన్ అంతా కూడా వాళ్ళకి మెన్షన్ చేయాలి. లైక్ 1 ఇయర్ ఈ కంట్రీలో చేద్దాం అనుకుంటున్నాము, అండ్ సెకండ్ 6 months ఈ కంట్రీలో చేద్దాం అనుకుంటున్నాము, ఇంకో 6 months ఈ కంట్రీలో చేద్దాం అనుకున్నాం అనేసి మనం క్లియర్గా సో ఎరాస్మస్ పోర్టల్లో అయితే మనం మెన్షన్ చేయాలి. సో వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా మనం అప్లై చేసిన దానికి మనం ఎలిజిబులా కాదా అనేసి చెక్ చేసి మనకైతే కన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని జాయింట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. సో ఈ ఎరాస్మస్ ప్రోగ్రామ్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే, సో సిమిలర్ లైక్ దాట్ స్కాలర్షిప్ సిమిలర్ డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. సో లైక్ మనం మాస్టర్స్కి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ కావాలి, బ్యాచిలర్స్ ట్రాన్స్క్రిప్ట్స్ కావాలి, లెటర్ ఆఫ్ రికమెండేషన్, లెటర్ ఆఫ్ మోటివేషన్. ఒకవేళ ఇంగ్లీష్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లైక్ ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ లైక్ వాట్ ఎవర్ ద యూనివర్సిటీ రిక్వైర్ అది కూడా కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం పాస్పోర్ట్. ఒకటి ఏంటంటే మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఎరాస్మస్ ప్రోగ్రామ్కి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే నాట్ రిక్వైర్డ్. అండ్ అట్ ద సేమ్ టైం సో దాట్ స్కాలర్షిప్ ఫండింగ్ అయితే మనకు కొన్ని యూనివర్సిటీసే ప్రొవైడ్ చేస్తారు, బట్ ఎరాస్మస్ అయితే చాలా యూనివర్సిటీస్ అయితే ఉంటాయి. సో నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఎరాస్మస్ స్కాలర్షిప్ లింక్ అండ్ లైక్ వాట్ ఆర్ ద యూనివర్సిటీస్ ఆర్ యాక్సెప్టింగ్ ఎరాస్మస్ స్కాలర్షిప్ అనేసి లైక్ నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఈ ఎరాస్మస్ ప్రోగ్రామ్స్ ఎవరు అప్లై చేయొచ్చు, సో లైక్ హూ కెన్ అప్లై ఫర్ ద ఎరాస్మస్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ ఇక్కడికి మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ చేయాలనుకుంటున్న వాళ్ళే ఎరాస్మస్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడికి బ్యాచిలర్స్కి ఎరాస్మస్ త్రో రావడానికి లేదు. ఎందుకంటే మాస్టర్స్కి రావాలంటే మనకు ప్రీవియస్గా 16 years ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఆర్ఎల్స్ డాక్టరల్ స్టూడెంట్గా రావాలంటే 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లైక్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ ఎరాస్మస్ ప్రోగ్రామ్స్కి అయితే ఐ టోల్డ్ యూ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే నాట్ రిక్వైర్డ్. సో ఈ ఎరాస్మస్ ప్రోగ్రామ్ నుంచి ఫండింగ్ మంత్లీ ఎంత వస్తుంది అంటే ఫర్ మాస్టర్ స్టూడెంట్ అయితే 934 యూరోస్ పర్ మంత్, ఆర్ఎల్స్ డాక్టరల్ స్టూడెంట్ అయితే 1,400 per month వస్తుంది. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎరాస్మస్తో లైక్ ఫ్రెషర్స్ కూడా డైరెక్ట్ లైక్ మనకి ఇండియాలో బ్యాచిలర్స్ అయిపోయిన వెంటనే మాస్టర్స్ పొద్దాం అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, మనకి ఫ్రెషర్స్ అయితే అప్లై చేయొచ్చు. వేరస్ డాగ్ అయితే కంపల్సరీ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలని చెప్పాను కదా, సో వీళ్ళైతే ఫ్రెషర్స్ కూడా మనకి దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎరాస్మస్ ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉంటాయి, లైక్ ఐటీ, బిజినెస్, సోషల్, మెడికల్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే నేను కింద పీడిఎఫ్ అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో మన అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉండే టిప్స్ అయితే నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. అవేంటంటే లైక్ వెన్ వీఆర్ అప్లయింగ్ ఫర్ ది ఎరాస్మస్ ఆర్ దాట్ ప్రోగ్రామ్స్, సో మనం అయితే కంపల్సరీ అప్లికేషన్ డెడ్ లైన్స్ అయితే చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడు అప్లికేషన్ ఓపెన్ అయితే ఇమీడియట్గా అప్లై చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫస్ట్ అప్లై చేస్తే ఫస్ట్ కన్సిడరేషన్ అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ మీరు ఏదైనా వాలంటీర్ కానీ ఆర్ ఏదైనా కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఉంటే అది మీ ప్రొఫైల్లో మెన్షన్ చేసి అప్లై చేయడం అయితే బెస్ట్ ఆప్షన్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ లైక్ ఎవరికైనా తెలిసిందే, సో జీపీఏ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే సో వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు బ్యాచిలర్స్లో కానీ ఆర్ఎల్స్ మాస్టర్స్లో కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్స్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా రిఫరెన్స్ సర్టిఫికేట్స్ కానీ అది కూడా ఉంటే అప్లై చేయండి, అది కూడా పెట్టేసేయండి. ఎందుకంటే అవి ఉన్నప్పుడు కన్సిడరేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన 2 స్కాలర్షిప్స్ అయితే మెయిన్ స్కాలర్షిప్స్. అండ్ నాకు తెలిసిన సర్కిల్లో కూడా సో చాలా మంది కూడా ఆ స్కాలర్షిప్స్ యూస్ చేసుకొని అయితే ఇక్కడికి వచ్చారు. నేనైతే జస్ట్ రఫ్గా చెప్పాను అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎప్పుడు అప్లై చేయాలి, సో లైక్ వాట్ ఆర్ ద డెడ్ లైన్స్, ఎవరు ఎలిజిబుల్, అవైతే నేను రఫ్గా చెప్పాను. ఒకవేళ దానికి రిలేటెడ్ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ మెన్షన్ చేశాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కామెంట్ మీ సో దట్ ఐ కెన్ రిప్లై యూ. సో నేను ఇంకొక నోట్ అయితే చెప్తున్నాను, అదేంటంటే నేనైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కానీ ఆర్ఎల్స్ పాలిటిక్స్ని, క్యాస్ట్లను దేన్ని కూడా జడ్జ్ చేయట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో మీలో ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను.
అండ్ మనకు ఇండియాలో సెంట్రల్ వైజ్, స్టేట్ వైజ్ అండ్ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళకి అండ్ పర్టికులర్గా లైక్ గర్ల్స్కి అని, బాయ్స్కి అని అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ అలా ఉన్న వాళ్ళకి అని కొన్ని స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఆ స్కాలర్షిప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఎందుకంటే ఆ స్కాలర్షిప్స్ కూడా సిమిలర్ టు దీ స్కాలర్షిప్స్. బట్ ఏంటంటే లైక్ మనము ఇనిషియలీ మనమైతే ఫైనాన్షియలీ ప్రూఫ్ చేసుకొని మనమైతే వీసా తెచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత సో మనమైతే ఇక్కడ వచ్చి అడ్మిషన్ వచ్చింది, సో ఇంత ఫండ్స్ అని చూపించేసి వాటిని అయితే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది. సో మరి అలాంటి స్కాలర్షిప్స్ ఏమున్నాయి అవైతే ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అది. అండ్ ఆ పర్టికులర్ స్కాలర్షిప్స్కి రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. సో లైక్ బ్యాచులర్స్లో ఇంత స్కోర్ ఉండాలి అండ్ ఆర్ఎల్స్ దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఇంత స్కోర్ ఉండాలి అండ్ కంపల్సరీ నువ్వు ఈ క్యాస్టే అయ్యి ఉండాలి. సో ఇట్లాంటి ప్రతి దానికి కూడా వెయిటేజ్ అయితే ఉంది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వెల్ యూ ఆర్ అప్లయింగ్, ఓకే వీళ్ళకే ఉంది సో నాకు లేదు, గర్ల్స్కే ఉంది బాయ్స్కి లేదు, అట్లా డిఫరెన్షియేట్ అయితే చేసుకోకండి. ఎందుకంటే అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, మనం ఏం చేయలేము, ఓన్లీ అప్లై చేసుకోవడం తప్ప. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఇట్లానే స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళది ఏంటంటే వాళ్ళు అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా అప్లై చేశారు. సో రిజల్ట్స్ వచ్చే వరకు తనకంటే తక్కువ CGPA ఉన్న వాళ్ళకి వచ్చింది, సో తనకైతే రాలేదు. ఏంటంటే సో అడ్వాంటేజ్ తనకి ఏం జరిగింది అంటే తను ఐఎల్స్తో పాటు ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాసింది. బట్ వేరాజ్ ఎక్కువ CGPA ఉన్నామే ఒక ఐఎల్స్ మాత్రమే రాసింది. సో అది కూడా కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే స్కాలర్షిప్ కాబట్టి దానికి పర్టికులర్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కంపల్సరీ ఇది కావాలి అది కావాలని ఉంటుంది కాబట్టి మనం అన్ని మీట్ అయితేనే సో మనకైతే ఛాన్సెస్ ఆర్ హై. సో అదర్వైజ్ మనకైతే స్కాలర్షిప్ రాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడికి రావాలనుకున్నప్పుడు మీకు రిలేటెడ్ ఏదైనా స్కాలర్షిప్ ఆప్షన్స్ ఉన్నాయా, ప్రతిదీ కూడా మనకు దాని పర్టికులర్ వెబ్సైట్లో అయితే చెక్ చేయండి. ఒకవేళ ఆప్షన్ ఉంటే మాత్రం కంపల్సరీ అప్లై చేయండి, ఎందుకంటే సో మీరు కాకపోతే వేరే వాళ్ళు అప్లై చేసుకుంటారు ఆ ఛాన్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ డెఫినెట్లీ కామెంట్ మీ సో దట్ ఐ కెన్ రిప్లై యూ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.